ప్రభాస్ కు సంబంధించిన ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతూ ఉంటే ప్రతి ఒక్కరికి కేవలం మన టాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అండ్ అలాగే ఇండియా వాళ్ళకు తెలిసిందల్లా ఒకటే అన్నమాట. ఇప్పుడు అదేంటి అంటే ద రియల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రమే. అవును, చాలా మంది ప్రెజెంట్ పాన్ ఇండియా స్టార్లుగా ఎదుగుతున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేయడంలో ప్రభాస్కున్న ఎక్స్పీరియన్స్ ప్రెజెంట్ మన తెలుగులో కానీ ఇంకొక ఇండస్ట్రీలో కానీ ఎవరికీ లేదు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన మాటే. అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప 2 రిలీజ్ అవ్వబోతోంది. అండ్ అలాగే RRRతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్లు అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సో నెక్స్ట్ వాళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యి ఆ రిజల్ట్ను బట్టి వాళ్ళ స్టార్డమ్ అనేది ఇండియా వైడ్ తెలుస్తుంది. ఖచ్చితంగా టాలీవుడ్లో అందరూ సూపర్ స్టార్సే. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాము అంటే కల్కికి నైజాంలో జరిగిన బిజినెస్ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు, షాక్కి గురవుతున్నారు. అయితే ఇక్కడ కల్కి మాత్రమే మనం మాట్లాడుకోకూడదు. ప్రభాస్కి సలార్ ముందు వరకు హిట్లు లేవన్నమాట. అంటే బాహుబలి తర్వాత సలార్కి ముందు మధ్యలో వచ్చిన ప్రతి సినిమా నిరాశపరిచింది ఫ్యాన్స్ని. బట్ అది బిజినెస్ వైజ్గా మాత్రం ఏ ప్రొడ్యూసర్ని నిరాశపరచలేదు. అంటే బిజినెస్ మాత్రం గట్టిగా జరుగుతుంది. ప్రభాస్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే తను తీస్తున్న నెక్స్ట్ సినిమాలకు ఆ బిజినెస్ అనేది పెరుగుతూనే పోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సూపర్ డూపర్ హిట్ అయ్యే సినిమాలు 300 crores 400 crores కలెక్ట్ చేసే అంటారు. బట్ ప్రభాస్ సినిమాలు యావరేజ్ టాక్తో ఫ్లాట్ టాక్తో కూడా 300-400 crores కలెక్ట్ చేస్తున్నాయి. అందుకే ప్రొడ్యూసర్లు ఏమీ ఆలోచించకుండా ప్రభాస్ సినిమా కోసం ఎంతైనా పెట్టడానికి రెడీ అవుతున్నారు. సో అందుకే చెప్తున్నాను అనమాట, ప్రెసెంట్ సిచ్యువేషన్లో ద రియల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రమే. మిగతా వాళ్ళు నెక్స్ట్ వచ్చి వాళ్ళు కూడా అవ్వచ్చు పెద్ద స్టార్స్. బట్ వాళ్ళకి టైం పడుతుంది అనమాట. ప్రభాస్కు బాహుబలితో అలాంటి క్రేజ్ వచ్చేసింది. అది బాలీవుడ్ పరంగా తీసుకున్నా సరే, ఎందుకంటే షారుఖ్ ఖాన్ సినిమాలు అండ్ అలాగే మిగతా సల్మాన్ ఖాన్ సినిమాలు తీసుకున్నా సరే, జవాన్ అండ్ అలాగే అంతకుముందు వచ్చిన కొన్ని సినిమాలు పఠాన్ ఇవన్నీ 100 కోట్లు 1000 కోట్లు కలెక్ట్ చేసి అంటున్నారు. కానీ ఈ కార్పొరేట్ బుకింగ్ అని ఇవన్నీ ఎందుకంటే మన తెలుగులో కూడా ఎక్కువ కలెక్షన్స్ రాకుండా ఓన్లీ బాలీవుడ్లోనే 1000 కోట్లు అండ్ ఓవర్సీస్ కలుపుకొని 1000 కోట్లు అంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. సో అది ఖచ్చితంగా మ్యానిపులేట్ చేసి వదిలిన రిజల్ట్స్ మాత్రమే. మేబీ చేసిండొచ్చు 700 crores 600 crores, కానీ మిగతాదంతా వాళ్ళు యాడ్ చేశారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు బాలీవుడ్ మార్కెట్లో. అండ్ ఇప్పుడు నైజాంకి సంబంధించిన రైట్స్ ప్రభాస్ సినిమాకి సంబంధించిన కల్కివి 75 crores డీల్ సెట్ అయిందంట, ఓన్లీ నైజాం మాత్రమే. సో ఇది రికార్డ్ ప్రైస్ అనమాట. ప్రభాస్ సినిమా కోసం బిజినెస్ ఇంతగా చేస్తున్నారు. అయితే ఈ రైట్స్ ఎవరు తీసుకున్నారన్నది ఇప్పటి వరకు బయటకు రాలేదు. సో తీసుకుంటే ఇంత పెద్ద రైట్స్ ఇద్దరు మాత్రమే తీసుకోగలరు. ఒకటి మైత్రి మూవీస్, 2 దిల్ రాజు. వీళ్ళు కాకుండా ఇంకెవరు కూడా నైజాంలో ఈ రేంజ్లో రిలీజ్ చేయరు. ఇంత అమౌంట్ని పెట్టి కూడా వాళ్ళు కొనుక్కోలేరు సినిమాని. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే బోత్ తెలుగు స్టేట్స్లో కలిపి 200 crores ప్రభాస్ కల్కి సినిమా బిజినెస్ చేయబోతోంది. ఇక ఓవర్సీస్లో ఇంకా భారీగా, అంటే సినిమా బిజినెసే దాదాపు ఒక 400 కోట్లు టచ్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభాస్ సినిమా బాలీవుడ్లో ఈజీగా 100 కోట్లు వచ్చేస్తాయి. డంకీతో పోటీ పడే సలార్కు 100 కోట్లు వచ్చాయి అంటే ఎందుకంటే థియేటర్స్ ఇవ్వలేదు, డంకీ మొత్తం ఆక్యుపై చేసింది. ఆ టైంలో 100 కోట్లు వచ్చాయి అంటే ఇక సోలోగా రిలీజ్ అయి ఉంటే సలార్ ఖచ్చితంగా 150-200 crores ఈజీగా వచ్చేసేటివి. సో అక్కడ కూడా బిజినెస్ ఒక 100 కోట్ల దాకా ఉంటుంది. ఇక ఓవర్సీస్లో మనకు తెలుసు ప్రభాస్ ప్రతి సినిమా ఈ మధ్య 7 million 8 million 12 million ఈ విధంగా వెళ్తోంది. సో ఖచ్చితంగా కల్కి సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎందుకంటే అందులో ఉన్న కాస్టింగ్ వల్ల ముఖ్యంగా ఇది. ఎందుకంటే నాగ్ అశ్విన్ ఒక నార్మల్ కంటెంట్తో అంటే సావిత్రి లాంటి సినిమాతో ఒక ఫెంటాస్టిక్ విజయాన్ని అందుకున్నాడు. అండ్ ప్రేక్షకుల్ని కూడా కూర్చోబెట్టాడు. ఒక బయోపిక్ సినిమా, అది కూడా సావిత్రి లాంటి సినిమా కోసం మనం అందరం థియేటర్లో వెళ్ళి చూసాము అంటే అది నాగ్ అశ్విన్ డైరెక్షన్ గొప్పతనమే. అలాంటి అతను ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఎప్పుడు లేని విధంగా అది CG అవ్వచ్చు, VFX అవ్వచ్చు, సంథింగ్ ఏదేదో అన్ని యాడ్ చేసి అండ్ అదే సినిమాలోకి పెద్ద పెద్ద స్టార్స్ని అంటే డైరెక్టర్స్ని కూడా, రాజమౌళి ఉన్నాడు అండ్ అలాగే అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, కమల్ హాసన్ విలన్, దీపికా పదుకోనే అండ్ నాని ఉన్నాడు అంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు అంటున్నారు, విజయ్ దేవరకొండ ఉన్నారు అంటున్నారు. సో ఇంతమంది కలిసి చేస్తున్నారు అంటే ఆ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అండ్ దానికి తగ్గట్టే బిజినెస్ కూడా జరుగుతోంది. మరి కల్కి సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.